దీవించునుగాక. ఆమేన్. ఎండలు అధికమే వేయడం వలన మరి జనాలు తగ్గారేమో, ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నట్టున్నారు. హల్లెలూయా. వచ్చిన వారైనటువంటి మిమ్మల్ని దేవుడు దీవించునుగాక, హెచ్చించునుగాక, బలపరచునుగాక. ఎందుకంటే దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైంది. ఎవరు కూడా మానకూడదు దేవుడి తర్వాత ఏదైనా. పోయిన వారం ఒక సాక్ష్యం చెప్పాను. ఒక ఆవిడ ఎండలో నడుచుకుంటూ వెళుతుందని. దేవుని మందిరానికి మరి ఎండ, వర్షము, చలి అనేది లెక్క చేయకూడదు. దేవుడు కాలాల నిమిత్తం, పంటల నిమిత్తం దేవుడు వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. అవునా కదా? కాబట్టి సీజన్ బట్టి నువ్వు మందిరానికి రాకూడదు. ఆమేన్ చెప్పండి. సీజన్ బట్టి మందిరానికి రావడానికి నువ్వు మామిడి చెట్టువి కాదు, అరటి చెట్టువి కాదు, సపోటా చెట్టువి కాదు. అవైతే సీజన్ బట్టి ఫలాలు ఇస్తాయి. హల్లెలూయా. మనం ప్రతి సీజన్లో ఫలాలు ఇచ్చుదుముగాక, ప్రతి సీజన్లో దేవునికి నమ్మకస్తులుగా ఉండుదుముగాక. ఒక ఆయన అంటున్నారు, అయ్యా ఎండలు ఎక్కువగా ఉన్నాయని నేను ఒక్కడనే వచ్చాను, మిగతా వాళ్ళని ఇంటి దగ్గర వదిలేసాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆశీర్వాదం ఈయనే పట్టుకెళ్తారు, వాళ్ళకి వద్దా? ఇంటి దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం వద్దా? వారికి కూడా ఆశీర్వాదం కావాలి. గొప్ప కార్యములు దేవుడు చేయునుగాక. కిందకి వెళ్తావా? చెప్పండి, ఏదైనా పర్వాలా, ఇక్కడ అడగని చెప్తారు. అంటే తెలియదు కదా, గౌకుని ఏ వాష్రూమ్కి దేనికి వెళ్ళినా చెప్తారు. కిందే ఉంది. సంతోష్ అని పేరు, సందీప. సరే కూర్చో. హల్లెలూయా. దేవుడు సందీప్ని దీవించునుగా. సంతోష్ రాలేదమ్మా? సరే. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. సరిపోద్దండి. అందరూ చెప్తాం. రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. దానియేలును దేవుడు హెచ్చించినటువంటి విధానాన్ని మనం చూడబోతున్నాం. అంటే రాజు దానియేలుని హెచ్చించాడు అని అంటే దానికి కలిగిన కారణం దేవుడే దానియేలుని హెచ్చించాడు. ఆమేన్. హల్లెలూయా. దానియేలుని దేవుడు హెచ్చించడానికి కలిగినటువంటి కారణాలు అనేకం ఉన్నాయి. దానియేలును దేవుడు హెచ్చించడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు మనం కూడా తెలుసుకుంటే దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగానే హెచ్చించునుగాక, బలపరచునుగాక. దానియేలులో ఉన్నటువంటి సులక్షణములను మనము కూడా ధ్యానము చేదుముగాక, మనము కూడా వాటిని పొందుకొందుముగాక. హల్లెలూయా. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు అనేటువంటి బబులోను చక్రవర్తి యెరూషలేము మీదకి దండయాత్రకు వచ్చాడు. దండయాత్రకు వచ్చినటువంటి ఆ సమయంలో మరి అనేకుల్ని బానిసలుగా పట్టుకుని పోయాడు. యెరూషలేము దేవాలయాన్ని కూడా పడగొట్టేశాడు. హల్లెలూయా. ఎవరంట? నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి, బబులోను సామ్రాజ్యం. ఆనాడు మరి యుద్ధాలు జరిగేవి. రాజులు, చక్రవర్తులు అనేటువంటి వారు ఇతర దేశాలను ఆక్రమించుకుని యుద్ధాలు చేసి వాటిని కూడా వీరి ఆస్థానంలో కలుపుకునేవారు. కలుపుకుని అందరూ కూడా ఆ రాజుల మాట వినాలని, చక్రవర్తుల మాట వినాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి క్రీస్తు పూర్వం 500 ఆ ప్రాంతంలో ప్రపంచం అంతటిని ఏలినటువంటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. ప్రస్తుతం దాన్ని ఇరాక్ అని పిలుస్తున్నారు. ఇరాక్ యొక్క రాజధాని ఏంటి? బాగ్దాద్. ఆ బాగ్దాద్ అంటేనే బబులోను నుంచి వచ్చినటువంటి పేరే బాగ్దాద్ అనమాట. కాబట్టి ఆ చక్రవర్తి క్రీస్తుకు పూర్వం 583లో యెరూషలేము మీదకి వచ్చి దండయాత్ర చేశారు.
యెరూషలేము దేవాలయము క్రీస్తు పూర్వం 953 సంవత్సరంలో సొలొమోను గారు కట్టారు. ఎవరు కట్టారు? సొలొమోను గారు ఆ దేవాలయమును కట్టినటువంటి రోజున బంగారంతో కట్టారు. ఆయన దేంతో కట్టారు? బంగారంతో కట్టారు. ఉపకరణాలు బంగారం, లోపల ఉన్న వస్తువులు బంగారం, బలిపీఠం బంగారం, సన్నిధిపు రొట్టెల బల్ల ఉన్నదే ఆ బల్ల బంగారం, బలిపీఠం లోపల ఉన్నటువంటి ధూపస్తంభం అన్నీ కూడా, బలిపీఠం అన్నీ కూడా బంగారంతోనే ఉన్నాయి. వెటుకలు మధ్యలో కూడా బంగారాన్ని పెట్టాడు ఆయన. ఈ గోడలన్నిటికీ బంగారాన్ని తాపడంగా పెట్టాడు. స్తంభాలు కూడా బంగారమే, బయట బంగారమే, లోపల బంగారమే. అందుకని దాన్ని సువర్ణ దేవాలయం అన్నారు. ఏ దేవాలయం? సువర్ణ దేవాలయం అంటే బంగారం కలిగినటువంటి దేవాలయం. హల్లెలూయా. ఆ నెబుకద్నెజరు చక్రవర్తి రావడానికి కలిగిన ప్రధాన ఉద్దేశం ఆ బంగారాన్ని పట్టుకుపోవడానికి. హల్లెలూయా. అందుకని బంగారం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా, బంగారం ఉన్నవాడి దగ్గరే దొంగలు పడునుగాక. బంగారం లేనివాడు ఏం చేస్తాడు? బయట మీద రోడ్డు మీద మంచం వేసుకుని గుర్రు పెట్టి నిద్రపోతాడు. వెండి బంగారములు ఉంటే నిద్ర అనేదే పట్టకుండునుగాక. హల్లెలూయా. అపోస్తలులు కూడా ఏమంటున్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకున్నదే మీకు ఇస్తున్నామని పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ యొక్క దేవాలయాన్ని పడగొట్టేశారు. ఎవరు? నెబుకద్నెజరు చక్రవర్తి. ఉపకరణాలన్నీ పట్టుకెళ్ళిపోయాడు, వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. అలాగే ఆ దేవాలయపు గోడల్లో ఆ ఇటుకల్లో ఉన్నటువంటి బంగారం కూడా తీయడానికి దేవాలయం అగ్ని చేత కాల్చేసాడు. మొత్తం కాల్చేస్తే అగ్ని వేడిమికి ఆ బంగారం ద్రవంలాగా బయటకు వచ్చింది. మూటల్లోనూ బస్తాల్లోనూ పెద్ద పెద్ద ఉండలుగా తీగలుగా చుట్టి వాళ్ళ దేశం పట్టుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి, అంటే యోధా దేశంలో లేదా యెరూషలేములో ఉన్నటువంటి మనుషులు కూడా బానిసలుగా పట్టుకుపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు అనే చక్రవర్తి దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత మనుషులు కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. మనుషులు ఆయనకు నచ్చినటువంటి వారు బానిసలుగా చేసుకోవడానికి 70,000 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంతమందిని? 70,000 మందిని. వారిని కూడా తన దేశం తీసుకుని వెళ్ళిపోయి పనులు చేయించుకోవాలి, బానిసత్వంలో ఉంచాలి అని. అంటే బానిసలు అంటే ఎలా చూస్తారంటే అండర్ ద డాగ్ అనమాట. అంటే కుక్క కంటే హీనంగా చూస్తారు. ఆహారం బెటరు, వస్తువులు ఉండవు, అంటే వస్త్రాలు ఉండవు, సరైనటువంటి జీవితం ఉండదు, ఇష్టానుసారమైన పనులు చేయించుకుంటారు. అటువంటి బానిసగా తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి, అయితే రాజు ఈ 70,000 మందిని నేను తీసుకుని వెళ్ళి ఏం చేసుకోను, అందులో శ్రేష్టమైన వారిని ఏరదాం, ప్రత్యేకంగా సెపరేట్ చేద్దామని 70,000 మందిలో నుంచి 50,000 ఫిల్టర్ చేశాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఎందుకు చప్పట్లు కొట్టమన్నానంటే ఆ 50,000లో ఈ దానియేలు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. రాజు పెట్టినటువంటి పరీక్షకు, రాజు పెట్టినటువంటి శిక్షణకు, రాజు పెట్టినటువంటి ఆ యొక్క ఎన్ని పరీక్షలు పెడతా అన్ని పరీక్షలు ఎవరు నెగ్గారు? ఈ దానియేలు నెగ్గాడు. హల్లెలూయా. ఈ 50,000 మంది కూడా నాకు ఎక్కువ, ఈ చచ్చోళ్ళని, పుచ్చోళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, చెవంకరోళ్ళని, ముక్కంకరోళ్ళని పక్కన పెడదామని 50,000 మందిని ఫిల్టర్ చేస్తే 20,000 మంది వచ్చారంట. 20,000 మందిలో దానియేలు ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. 20,000 మందిలో కూడా ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. అయితే 20,000 మందిని కూడా పక్కన పెట్టి ఇంకా కఠినమైన పరీక్షలు పెట్టి, బుద్ధికి సంబంధించి, శరీరంకి సంబంధించి, ఆలోచనకు సంబంధించి, నమ్మకానికి సంబంధించి, తెలివికి సంబంధించి పరీక్షలు పెడితే మొత్తం 20,000లో నుంచి 5,000 వచ్చారంట. ఎంతమంది? 5,000. 5,000లో కూడా దానియేలు ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. 5,000లో కూడా దానియేలు ఉన్నాడు. 5,000ని ఇంకా ఫిల్టర్ చేశారంట. ఇంకా ఫిల్టర్ చేస్తే 120 మంది వచ్చారంట. హల్లెలూయా. 120 మందిలో కూడా దానియేలు ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అంటే ఎన్ని పరీక్షలు పెడితే అన్ని పరీక్షల్లో పాస్ అయిపోతున్నాడు. కొంతమంది అంతే కదా, ఏ సబ్జెక్ట్ పెట్టని, ఏ క్వశ్చన్ అడగని, ఏది అడిగినా సరే చెప్పేస్తారు. హల్లెలూయా. ఏలూరులో ఒక ఇంటికి ప్రార్థనకు వెళితే ఆమె నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందండి. కెమిస్ట్రీకి సంబంధించి 2 క్వశ్చన్లు అడిగితే నిలబడి ఉన్నట్టుగానే చెప్పేసింది. హల్లెలూయా. చాలా బాగా చదువుతున్నావు, మంచి ర్యాంక్ ఇస్తాడు దేవుడు అని ఏ సబ్జెక్టులో క్వశ్చన్ అడుగుతుంటే ఆ సబ్జెక్టులో చెప్పేస్తాం. అలాగూ మనం ప్రతి సబ్జెక్టులో పాస్ అవుదుము గాక. ఆమేనా? ఇప్పుడు పాస్ అవుతారా? ఆ టైం అయిపోయింది. కానీ దేవుడు పెట్టే పరీక్షలో పాస్ అవుదుము గాక. దేవుడు పెట్టే సిలబస్ను మనం బాగా చదువుదుము గాక. దానియేలుకి ఎవడు పరీక్ష పెట్టాడు? రాజు కాదు, ఒక రకంగా పెట్టింది దేవుడే పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. ఆ పరీక్షలన్నీ నెగ్గిన తర్వాత 120 మందిలో కూడా 3 సెలెక్ట్ చేశారంట. హల్లెలూయా.
120 మందిలో కూడా ఎందరిని సెలెక్ట్ చేశారు? ముగ్గురిని సెలెక్ట్ చేస్తే ఆ ముగ్గురులో కూడా దానియేలు ఉన్నాడంట. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. ఆ ముగ్గురులోంచి కూడా ఒకడిని తీస్తే ఆ ఒక్కడు దానియేలు అయిపోయాడంట. దానియేలుని ప్రధానమంత్రిగా చేసేసుకున్నాడు రాజు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. చూద్దాం ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 52:28. 52వ అధ్యాయం 28వ వచనం. 52ఏనా? 52:8. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యోధులు చెరగొనిపోయారు. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 మందిని చెరగొనిపోయాను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజు నెబుకద్నెజరుని అధిపతియగు 700 మందిని 45. ఒకసారేమో 323, రెండవసారి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు 832, మూడోసారి తీసుకుని వెళ్ళినప్పుడు 742. అలాగే 3 దఫాలుగా దరిదాపుగా 5000 మందిని తీసుకుని వెళ్ళిపోయారు. 5000 మందిలో దానియేలు ఉన్నారు. 5000 మందిలో నుంచి ఫిల్టర్ చేస్తే ఎంతమంది వచ్చారు? 120 మంది వచ్చారు. 120 మందిని ఫిల్టర్ చేస్తే 3 వచ్చారు. 3ని ఫిల్టర్ చేస్తే అసలు సిసలైనటువంటి వాడు ఒక్కడు వచ్చాడు. ఆ ఒక్కడిని కూడా ఆ దేశం అందంతటి మీద ప్రధానిగా నియమించుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కూడా మరి దానియేలు వలె హెచ్చింపు కలిగి ఉండుదుము గాక. యాక్చువల్గా దేవుడు దానియేలుని హెచ్చించడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా జీవించాడు. హల్లెలూయా. బానిస అంటే ఎలాగుంటారు చూడండి. ఒక రాజు చక్రవర్తి యుద్ధానికి వచ్చాడు ఒక దేశం మీదకి. వాళ్ళకి ఆహారం ఉంటుందా? నీళ్లు ఉంటుందా? 70,000 మందిని పట్టుకుని లైన్లో నిలబెడితే ఆ సంఖ్యలతోటి, ఆ రక్తాలతోటి, ఆ బాధలతోటి లైన్లో నుంచున్నాడు. ఎండకి ఎండాడు, ఆకలికి మాడాడు, వర్షానికి తడిశాడు. హల్లెలూయా. అలాగుంటేనే మందిరానికి నువ్వు ఎండని మానేస్తే, వర్షమని మానేస్తే దీవెనలు రావు. దానియేలు 70,000 మంది బానిసల్లో ఏంటంటారు కదా, కుక్క బ్రతుకు అంటారే. కుక్కకి మెడలో గొలిసేసి ఎలాగైతే లాగి తన ఇష్టానుసారంగా వాడుకుంటారు, ఈ బానిసలు కూడా అలాగే వాడుకునేవారు. ఆ 70,000 మందిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత కఠినమైన పరీక్షలు పెడుతున్నప్పుడు 50,000 మంది వచ్చారు. 50,000 మందిలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకములు. ఆఖరికి తన మానాన్ని కూడా తీసేశారు, నపుంసకుడిగా చేసేశారు. ఎవరిని? దానియేలుని. ఆ సమయంలో కూడా ఆ పరీక్ష కూడా నిలబడ్డాడంట. కాబట్టి దేవుడు నిన్ను ఎన్ని శ్రమల గుండా నడిపించినా సరే, ప్రభువా ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఇబ్బందులేంటి అని అనకుండా ఆ కష్టాల్లో శ్రమలో నమ్మకంగా ఉండుదువుగాక. ఏం తిన్నాడో ఏమి లేదో కూడా తెలియదు దానియేలు. బానిస బ్రతుకు అన్నమాట. సరైనటువంటి వస్త్రాలు లేవు, స్నానం లేదు, ఒక జంతువు వలె బ్రతికాడు. దేవునికి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయాడు, కుటుంబ సభ్యులు కోల్పోయాడు, రక్త సంబంధికులు కోల్పోయాడు, ఆఖరికి తన జీవితాన్ని కూడా కోల్పోయాడు. ఆ 50,000 మందిలో నమ్మకంగా ఉన్నాడు. 50,000 మందిలోంచి 20,000 తీస్తే 20 మందిలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. 20,000 మంది నుంచి 5,000 మందిని తీస్తే 5,000 మందిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆయనకున్న కష్టాలు అంతా ఇంత కాదు, ఆయనకున్న శ్రమలు అంతా ఇంత కాదు. ఆహార విషయంలో కూడా పవిత్రంగా ఉన్నాడు, వస్త్రాల విషయంలో పవిత్రంగా ఉన్నాడు, ఆలోచనల విషయంలో పవిత్రంగా ఉన్నాడు. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 3లో ఎవరు ముఖ్యుడు? దానియేలు ముఖ్యుడు. అంత మాత్రమే కాదు, చదవండి, దాని తర్వాత చదవండి. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిన వాడై ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమించునని రాజు ఉద్దేశించెను. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంత నమ్మకమైన వాడంటే 3లో కూడా శ్రేష్ఠుడు, 3లో కూడా నమ్మకమైన వాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల కంటే నమ్మకమైన వాడు ఎవరు? అందరికంటే హెచ్చింపు కలిగిన వాడు ఎవరు? దానియేలే. దానియేలు రాజునగర్లో ఉన్నాడు.
అంత మాత్రమే కాదు, ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. హల్లెలూయా, అందరూ అనండి, అతి శ్రేష్టమైన బుద్ధి అనండి. మనము కూడా ప్రతి విషయంలో రాజునకు నష్టము కలగకుండా, అనగా తన కుటుంబమునకు నష్టం కలగకుండా, ఒకవేళ ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ దానియేలుకు ఉంది, ఉందా లేదా? ఎందుకనంటే నెబుకద్నెజరు రాజు వలన కుటుంబాన్ని కోల్పోయాడు, నెబుకద్నెజరు రాజు వలన దేశాన్ని కోల్పోయాడు, నెబుకద్నెజరు రాజు వలన తన జీవితాన్ని కోల్పోయాడు, నెబుకద్నెజరు రాజు వలన సమస్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు రాజనగర్లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడంటే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందా లేదా? దొంగ లెక్కలేసి మా దేశాన్ని దోచుకుంటావా, ఇప్పుడు మీ దేశాన్ని కూడా దోచుకుంటానని కక్షకు ప్రతి కక్ష, పగకు ప్రతి పగ, అలాగూ చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నేనేం చేస్తాడంటే రాజునకు ఎటువంటి నష్టము కలగకుండా ఏం చేస్తున్నాడు, ప్రతి లెక్క అప్పచెప్తున్నాడంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. మనం మన కుటుంబాల్లో లెక్క అప్పచెప్తున్నామా? భర్తలు భార్యల దగ్గర లెక్క అప్పచెప్తున్నారా? ఒక ఆయన ఆమెకు 6,000 ఇచ్చాడంట, ఇంట్లో ఖర్చు పెట్టమ్మా ఉంచామని 6,000 ఇస్తే 3,000 ఖర్చు అయిపోయినాయి, 3,000 ఉన్నాయంట. ఏమ్మా మన 6,000 ఇచ్చాను, ఉన్నాయా అయిపోయినాయి అని అంటే, ఎక్కడ ఉంటాయి, ఇచ్చింది 6,000, ఓ పద్దాగా లెక్కలు అడుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఆయన గసురుకుంటుందండి. హల్లెలూయా. కాబట్టి భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఏం చేయకూడదు, అపనమ్మకంగా ఉండకూడదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒక పిల్లవాడిని పెట్టిందంట, చేపలు అండేసి వాళ్ళమ్మ, అరే చేపలు చూస్తూ ఉండి నేను పనికి వెళ్ళి వస్తాను, ఎండలో బాగా ఎండబెట్టు, జాగ్రత్తగా చూడు, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అని అంటే ఆ పిల్లోడు చూస్తున్నా ఉన్నాడంట. అటు నుంచో కాకు వచ్చిందంట, ఇటు నుంచో కాకు వచ్చిందని మొత్తం ఎత్తుకుపోయినాడు. సాయంత్రం వచ్చేసరికి అలా అమ్మ అడుగుతుంది, ఏరే చేపలు అని అంటే, ఏ చేపలో ఎప్పుడో ఎత్తుకుపోయి కాకులంట. మరి నువ్వు చూడలేదంటే, చూశాను, ఇటు నుంచో కాకు వచ్చింది, అటు నుంచో కాకు వచ్చింది, మొత్తం ఎత్తుకెళ్ళిపోయినాయి. హల్లెలూయా. మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో ఏం చేయాలి, నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చించును గాక అనండి. ఒకసారి అనండి, నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను హెచ్చించును గాక, నిన్ను హెచ్చించును గాక. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను హెచ్చించును గాక అనండి. అన్నారు నిజంగా? సరిగానండి. నాకు ఎలా కనపడుతుందంటే దేవుడు నన్ను హెచ్చించును గాక అన్నట్టు కనపడుతుంది. మీకు మీరే చెప్పుకుంటున్నారు కదా, దేవుడు నన్ను హెచ్చించును గాక అంటున్నారు. రివర్స్లో దేవుడు నిన్ను హెచ్చించును గాక అనాలి. ఏమనాలి, దేవుడు నిన్ను హెచ్చించును గాక. ఇతరులను దీవిస్తే, ఇతరులు బాగు కోరితే నువ్వు కూడా బాగుపడుదువు గాక. అందుకని దేవుడు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఇతరుల హెచ్చింపును కోరుకోవాలి. హల్లెలూయా. ఒక ఆవిడ అంటుంది, యేసయ్యా నా బంగారు పాదాలకు నీ స్తోత్రాలు అంటుంది. ఎవడు బంగారు పాదాలు? ఈవిడి అంట, నా బంగారు పాదాలకి నీ స్తోత్రాలని రివర్స్లో చెప్తుంది. అలాగన్నారేమో మీరు కూడా, దేవుడు నన్ను హెచ్చించును గాకని, దేవుడు నిన్ను హెచ్చించును గాకని కోరుకోవాలి. దానియేలు ఎవరు హెచ్చింపులో ఉండాలని కోరుకున్నారు చెప్పాలి. దానియేలు హెచ్చింపులో ఉండాలని కోరుకున్నాడా? రాజునకు నష్టం కలగకుండా, రాజునకు మంచి బుద్ధిని కలగజేసి, రాజునకు నమ్మకమైన దాసుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే అనేకమైన దానములు, అనేకమైనటువంటి వరములు, అనేకమైనటువంటి దీవెనలు మన ఇంటికి రావాలనంటే మనము నమ్మకముగా జీవించుదుము గాక, మంచి బుద్ధి కలిగి ఉందుముగా అనండి. మీ పక్క వాళ్ళతో మంచి బుద్ధి కలిగి ఉండాను అనండి ఒకసారి. మంచి బుద్ధి నువ్వు కలిగి ఉండమ్మా అని చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. కొంతమందికి వేరు రకాల బుద్ధులు ఉంటాయి. హల్లెలూయా. దానియేలుకి ఎటువంటి బుద్ధి ఉంది? శ్రేష్టమైన బుద్ధి. దానియేలుకి ఏ బుద్ధి ఉందమ్మా? శ్రేష్టమైన బుద్ధి. ఆ శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉన్నప్పుడే మనం దీవించబడదుము గాక, ఆశీర్వదించబడదు. శ్రేష్టమైన బుద్ధి అంటే సొంత ఇంటికి నష్టం చేయరు అనండి ఒకసారి. సొంత ఇంటికి నష్టం చేయరు. రెండోది, సొంత సంఘానికి నష్టం చేయరు, సమాజానికి నష్టం చేయరు. ఈ 3 విషయాలు దీవించబడతారు. ఈ 3 విషయాల్లో నమ్మకంగా ఉంటారు. ఈ 3 విషయాల్లో అభివృద్ధికి తోడ్పాటు అవుతారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి ప్రతి విషయంలో. ఒక ఆయన హోటల్కి వెళ్ళారంట, టిఫిన్ చేశారంట. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే బిల్లు 30 రూపాయలు అయిందంట. 30 రూపాయలు అయితే ఈయన 50 రూపాయలు ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడు? 50 రూపాయలు ఇచ్చాడు. ఆ ఓనర్కి తెలియక 20 రూపాయలు చిల్లర ఇచ్చి పైగా 50 మళ్ళీ చిల్లర లెక్క పెట్టి ఇచ్చేసాడంట. మొత్తం ఎంత ఇచ్చాడు? 70 వెనక్కి ఇచ్చేసాడు. కానీ ఈయనకి రావాల్సింది ఎంత? 20 రావాలి. 30 రూపాయలు బిల్లు అయింది, 50 రూపాయలు ఇచ్చాడు, 20 రావాలి. 20తో పాటు 50 రూపాయలు కూడా జేబులో వేసేసుకున్నాడు. పక్కన ఉన్న ఆయన అంటున్నాడంట, అరే నీకు ఎక్కువ చిల్లర ఇచ్చేసాడు, 50 ఎక్స్ట్రా ఇచ్చేసాడు, నీకు ఎంత రావాలి? 20 కదా రావాలి. నీకు 50 ఇస్తే జేబులో పెట్టేసుకున్నావంటే నేనేమన్నా దొంగతనం చేశానా? నేనేమన్నా అడిగానా?
దేవుడిచ్చాడు, ఆయన చేతిలో నుంచి నాకు దేవుడిచ్చాడు, యెహోవా ఇచ్చినని చెప్పేసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడంట. సరే ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి ఇద్దరు ఇంటికి వెళ్తున్నారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే నువ్వు చేసిన తప్పు, ఆయనకంటే లెక్కలు తెలియదు, ఆయన ఏదో కౌంటర్లో డబ్బులు లెక్కేసి 50 ఎక్స్ట్రా ఇచ్చేసాడు, అలా తీయడం తప్పురా, మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళరా, అలా చేయకూడదురా అంటే, సరే చెప్పావులే కానీ అవి దేవుడిచ్చి నేను ఇమ్మనలేదు కదా, ఆయన ఇచ్చాడు, వచ్చిన దాన్ని జేబులో పెట్టుకోకుండా ఎందుకో ఆలోచించుకుని పొరపాటు చేసుకుంటావు, నడు మన ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాం అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ గారు కర్ర పట్టుకుని వాళ్ళ అబ్బాయిని చితకబాదేస్తుందంట, ఇల్లంతా తిప్పేస్తుందంట. వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చారు. ఎందుకండి అలా బాదుతున్నావు, ఎందుకు ఆడికి అలాగే తిరిగేస్తున్నా, అంత పెద్ద కర్ర పెట్టి కొట్టేస్తానంటే అంటుంది, ఈయన కొట్టాలా చంపాలా, పొద్దున్న మీ ఫ్రెండ్ వస్తాడని 500 ఇచ్చావు కదా, 500 టేబుల్ మీద పెట్టావు కదా, చికెన్ కూర తెస్తాకి 500 ఎక్కడో పడేసాడు ఈడు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈయన అంటున్నాడంట, అప్పుడు యెహోవా ఇచ్చిను, ఇప్పుడు యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడంట. హల్లెలూయా. 50 రూపాయలకు ఆశ పెడితే ఎంత పోయింది, 500 పోయింది. కాబట్టి ప్రతి విషయంలో మనం ఎలాగుండాలి, నమ్మకముగా ఉండుదుము గాక. సామెతల గ్రంథం తీద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం, అమ్మా జ్ఞానవంతురాలు అనండి ఒకసారి, జ్ఞానవంతురాలు అనండి. ఏం చేస్తుందంట, ఇల్లు కట్టుకుంటుందంట. 3 రాళ్ళు తన చేతులతోనే, జ్ఞానవంతురాలేం ఇల్లు కట్టుకుంటే 3 రాళ్ళు ఏం చేస్తుంది చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరికి మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ. 3 రాళ్ళు ఏం చేస్తుంది, చేతులతో తన ఇల్లే పీకేసుకుంటుందంట. హల్లెలూయా. ఒక ఆవిడ శనక్కాయలు తెచ్చిందంట, రోడ్డు మీద అమ్ముతున్నారు, పెద్ద పెద్ద లావుగా ఉన్నాయి, శనక్కాయలు వేపుకుని తిందామని చెప్పేసి ఇంటికి తెచ్చేసిందంట. ఇంటికి తెచ్చి పొయ్యి మీద పెట్టింది, దాకలో వేసి పొయ్యి మీద పెట్టేసరికి పొలాలు లేవంట, పొయ్యిలో ఏమి లేవు, పొలాలు లేవు. ఈ లోపల అడ్డు చూస్తే వాళ్ళ ఇల్లు కనపడుతుందంట. ఒక తాటకి పీకిందంట, ఒకటే కదా పెడితే, పొయ్యిలో పెట్టి ఎలిగేద్దాం మంట అని చెప్పేసి ఒక తీసి పెట్టిందంట. ఒకటి సరిపోదు కదా, రెండోది తీసిందంట, మూడోది తీసిందంట, నాలుగోది తీసిందంట, మొత్తం పైన ఉన్నాయని పీకేసిందంట. హల్లెలూయా. ఈ లోపల శనక్కాయలన్నీ బాగా ఏగిపోయినాయి. ఇక అన్నీ తప్ప కొట్టుకుని నోట్లు వేసుకుని లబలబలబల లాగించేస్తుందండి. లాగించేస్తుంటే పైన దట్టమైన మేఘాలు బాగా మూసిపోయిందండి, నల్లగా అయిపోయిందండి. నల్లగా అయిపోయి వెంటనే కొండపోత వర్షం కుమ్మరించేసిందండి అక్కడ ఇంట్లో. హల్లెలూయా. అప్పుడు ఆ ఇల్లు ఎక్కడుంది, నీటిలో ఉండిపోయింది, నీటిలో మునిగిపోయింది. హల్లెలూయా. 3 రాళ్ళు ఏం చేస్తుంది చెప్పాలి, తన చేతులతో తన ఇల్లే పీక్కుంటుందంట. హల్లెలూయా. కాబట్టి మన ఇల్లుని మనం పీక్కోకూడదు, మన ఇల్లుని మనం పందిరేయకూడదు. అంటే దాని ఉద్దేశం ఏంటి, నిజంగా పీక్కుంటారని కదా, ఇప్పుడు అన్ని డాబాలే కదా. తన సొంత భర్తకు హాని చేయడం. ఒక ఆయన పనిలోకి వెళ్ళి చొక్కా ఎక్కు తగిలిచ్చి అలాగెళ్ళి స్నానం చేసి రాగానే 200 లేపేసిదండి. మళ్ళా వచ్చి రాగానే 200 లేపేసిదండి. ప్రతిసారి లేపేస్తుంటే ఏంటి నా జేబులో డబ్బులు పెట్టుకుంటున్నాను, డబ్బులు అసలు కనపడతలేదంటే, ఏమో ఎక్కడ పడేసుకున్నాయో నాకేం తెలుసు అంటుందండి. హల్లెలూయా. అలాగే భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్తకు మోసం చేసుకోకుందుము గాక. అదే సొంత ఇంటికి నష్టం చేసుకుంటామంటే. సొంత ఇంటికి నష్టం చేసుకోవటం అంటే ఏంటి, ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. మీ ఆయనకు తెలియకుండా ఎన్ని చీరలు కొన్నావో, కట్టుకున్న చీర ఆయన కొన్నదేనా సొంతంగా కొనేసుకున్నదా. హల్లెలూయా. మనం మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ పెట్టింది మీకు తెలియదా, నీకు గుర్తుండి సావదలే అని చెప్తూ ఉంటాం మనం కొనేసుకుని. హల్లెలూయా. అలాగే భార్యకు తెలియకుండా భర్తలు ఏమేమి కొనేస్తున్నారు, ఎక్కడెక్కడ ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. దానియేలు అనండి ఒకసారి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు. ఎటువంటి బుద్ధి కలిగినవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు. ఒక రోజున ఒక ఇంటికి పాస్టర్ గారు వచ్చారంట ప్రార్థన చేయడానికి. పాస్టర్ గారు వస్తే ఆవిడ టీ పెట్టిందంట. ఏం పెట్టింది, టీ పెట్టి వాళ్ళ అబ్బాయిని పిలిచిందంట, రే పాస్టర్ గారు వచ్చారు మన ఇంటికి, టీ పెట్టి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఇవ్వు అన్నదంట. తీసుకుని వెళ్ళి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత తాగేసాడు, అంతా అయిపోయింది. అప్పుడు వచ్చింది పాస్టర్ గారు, అండి కంగారు ఏదో పెట్టేశాను ప్రార్థన చేయడానికి వచ్చారని. ఇంతకీ టీలో పంచదార సరిపోయిందా సరిపోలేదని అంటే ఆ పిల్లోడు అంటున్నాడంట, సరిపోయింది మమ్మీ అంటున్నాడంట. ఒరే టీ తాగింది ఎవరు, పాస్టర్ గారు నువ్వా, పాస్టర్ గారిని అడుగుతుంటే నువ్వు చెప్తున్నావు ఏంటంటే, తీసుకెళ్ళి మధ్యలో నేను కూడా కొంచెం తాగానులే అన్నాడండి. లేదు, ఈయన కూడా సగం తాగేసి సగం ఇచ్చాడండి పాస్టర్ గారు. అందుకని పంచదార సరిపోయిందా లేదని పాస్టర్ గారిని అడిగితే సమాధానం ఎవరు చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడండి. ఎవరు దొంగ సచ్చినోడా, పాస్టర్ గారికి ఇచ్చే టీ నువ్వు తాగేస్తావని చెప్పేసి మళ్ళీ సీపు వెనక్కి తిరిగి 2 బాధిందంట అండి. హల్లెలూయా. అందుకని ప్రతి విషయంలో మనం ఎలాగుండాలి చెప్పాలి. సంఖ్యాకాండం తీద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే గారు దేవుని యొక్క ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు. హల్లెలూయా. మనము కూడా నమ్మకంగా ఉండుదుము గాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయంట. సామెతల గ్రంథం 28 అధ్యాయం 20 వచనం. సామెతల గ్రంథం 28 అధ్యాయం 20 వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. మందిరంలో నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. అలాగే సమాజంలో కూడా నమ్మకంగా ఉండుదుము గాక. దానియేలు నమ్మకంగా ఉన్నాడండి, అందుకని హెచ్చించబడ్డాడు. దేవుడు రాజు ఆయన హెచ్చించంట దానములు ఇచ్చాడంట. ఏమిచ్చాడు? వెండి బంగారములు దానములు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో దేవుడు హెచ్చించాడు దానియేలుని. మనల్ని కూడా అట్టి రీతిగా హెచ్చించును గాక. దానియేలు ఎటువంటి వాడు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథం రాజు వీని యొద్ద విచారణ చేయగా, రాజు విచారణ చేయగా జ్ఞాన వివేచన సంబంధమైన ప్రతి విషయంలో వీరు, అంటే దానియేలుతో పాటు ఉన్నవారు అందరూ కూడా ఎటువంటి వారు? జ్ఞాన వివేచనలు కలిగిన వారు. అనండి ఒకసారి, జ్ఞాన వివేచనలు కలిగిన వారు. మనకు జ్ఞానం ఎక్కడొస్తుంది? వివేచన ఎక్కడొస్తుంది అని అంటే యోబు గారు తెలియబరుస్తున్నారు. యోబు గ్రంథం 28 అధ్యాయం 28 వచనం. జ్ఞానం మనకు కావాలి. ఏ జ్ఞానం అని అంటే లోక సంబంధమైన జ్ఞానం కాదు. చదువుదాం యోబు గ్రంథం 28:28. అట్లయిన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలమేది? అది సజీవుల అందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. చెవులారా దాన్ని గూర్చి వింటిమని నాశనమును మరణమును ఆనును. చదవండి ఇంకా. దేవుడే దాని మార్గములు గ్రహించును, దాని స్థలం ఆయనకే తెలుసు, ఆయన భూమి అంతం వరకు. 28 చదివండి డైరెక్ట్గా. 28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచి వివేకమనియు ఆయన నరులకు తెలియపరచును. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ జ్ఞానం అంటే బయట ఉన్న వారికి తెలియదు, పక్షులకు తెలియదు, జంతువులకు తెలియదు, లోకంలో ఉన్న వారికి తెలియదు. కానీ జ్ఞానం ఎవరికి వస్తుంది? 2 అడ్లకి తెలుస్తుంది అంట, మరణానికి నాశనానికి. అంటే అంత మరణంలోకి వెళ్ళిన తర్వాత నాశనం అయ్యాకే మనకు తెలుస్తుంది, అయ్యో దేవుని నామంలో భయం భక్తి లేకుండా పోయాను రా అని. చనిపోయినటువంటి ధనవంతుడు ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవునిలో ఉండాలి, దేవుని మార్గంలో నడవాలని ఎప్పుడు తెలుసుకున్నాడమ్మా? చనిపోయిన తర్వాతే. కాబట్టి జ్ఞానం ఎవరికి తెలుస్తుంది? మరణానికి నాశనానికి తెలుస్తుంది. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే మనం మరణానికి వెళ్లకుండానే, నాశనానికి వెళ్లకుండానే మందిరములో ఉండి జ్ఞానాన్ని తెలియపరుస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము, దుష్టత్వమును విడిచిపెట్టడమే వివేచనకు కారణము. హల్లెలూయా. కాబట్టి మనకు వివేచన, బుద్ధి, జ్ఞానములు కలుగునుగాక. దానియేలు కూడా అటువంటి వాడే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదివితే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అంటారు దానియేలు. దానియేలు ఎటువంటి వాడు? నీ రాజ్యములో ఒక పురుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. మనమే ఆత్మ కలిగిన వాళ్ళం చెప్పాలి. మనమే ఆత్మ కలిగిన వాడం, దురాత్మ కలిగిన వాడు, దుష్టబుద్ధులు కలిగినటువంటి వాళ్ళు. అందుకని దుష్టత్వాన్ని విడవాలి, జ్ఞానమును పెంచుకోవాలి, వివేచన పెంచుకోవాలి. అప్పుడు మనం దీవించబడుదుము గాక. హల్లెలూయా. ఒక స్కూల్కి ఫోటోగ్రాఫర్ వెళ్ళాడంట ఫోటోలు తీయడానికి. ఎవరు వెళ్ళారు? ఫోటోగ్రాఫర్ వెళ్ళి ఫోటోలు తీయడానికి వెళ్తే ఒక్కొక్కడికి ఫోటో తీయడానికి 20 రూపాయలు అవుద్దండి అని చెప్పాడంట. ఎవరు? ఫోటోగ్రాఫర్. రేపు వచ్చేటప్పుడు పిల్లలందరూ కూడా 20 రూపాయలు తెచ్చుకోండి అని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు చెప్పాడంట. ఎవరికి చెప్పారు? ప్రిన్సిపాల్ గారికి. మీ పిల్లలందరినీ 20 రూపాయలు తెచ్చుకోమనండి ఒక్కొక్కరిని ఫోటోలు నిమిత్తం అని అంటే ప్రిన్సిపాల్ గారి హెడ్ మాస్టర్ చెప్పారంట. ఏమని? అరే రేపొద్దున్న సార్ రేపొద్దున పిల్లలందరికీ ఫోటోలు తీయాలి, ఒక్కొక్కరిని 50 రూపాయలు తెచ్చుకోమని అన్నాడంట. హలో హెడ్ మాస్టర్ ఏమో క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి క్లాస్ టీచర్ చెప్పాడంట, అమ్మ రేపొద్దుట పిల్లలందరికీ ఫోటోలు తీయాలి, ఒక్కొక్కరిని 100 రూపాయలు తెచ్చుకోమని చెప్పాడంట క్లాస్ టీచర్కి. క్లాస్ టీచర్ ఏమో పిల్లలకి చెప్పిందంట. ఏమని? అరే రేపొద్దున యానివర్సరీ డే అందరికి ఫోటోలు తీస్తున్నారు, మీకు ఒక్కొక్క ఫోటో కావాలంటే ఒక్కొక్కడు 200 తెచ్చుకోండి అన్నదంట.
హల్లెలూయా. ఈడేం చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ రేపు పొద్దుట ఫోటోలు తీస్తున్నారంట, నాకు 300 కావాలన్నాడంట. ఫోటోకి వచ్చి ఎంత, 300 కావాలన్నాడంట. వాళ్ళమ్మ అన్నది, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారా, ఎప్పుడు అడిగేది మీ నాన్నే కదా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతానని. ఏమండి మన పిల్లోడికి ఫోటోలు తీయాలంటే రేపు పొద్దున్న 500 కావాలంటే ఫోటోకి అన్నదండి. హల్లెలూయా. ఇందులో ఎవరు నమ్మకంగా ఉన్నారు చెప్పాలి, ఎవరూ నమ్మకంగా లేదు. ఇంతకీ ఫోటోలు తీసేవాడు ఆడేనంట, వాళ్ళ నానేనంట. ఏంటి నేను చెప్పింది 20 రూపాయలే చెప్పాను, నా దగ్గరికి వచ్చేసరికి ఎంత అయింది, 500 అయిందని చెప్పేసి తలబాదుకుంటున్నాడంట. హల్లెలూయా. కాబట్టి నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన వివేచన కలిగి ఉండాలి, పరిశుద్ధ దూతల ఆత్మ కలిగి ఉండాలి. ఎలాగ పడితే ఎలాగో మనము ఉండకుందుముగాక. పాస్టర్ గారికి తెలియదులే అనుకోకూడదు, పాస్టమ్మ గారికి తెలియదులే అనుకోకూడదు. నిజమే, పాస్టమ్మ గారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు, పైనుంచి పరిశుద్ధ సింహాసనం ఆసీనుడైనటువంటి దేవుడు సమస్తమును చూచునుగాక. నరుల హృదయాలోచన సమస్తాన్ని చూస్తున్నాడంట. మనం హెచ్చించబడలేకపోవడానికి కలిగిన కారణం మన హృదయస్థుతే. హల్లెలూయా. అందుకని మనం ఏం మార్చుకోవాలి చెప్పండి, మన బుద్ధిని మార్చుకొందుముగాక. దానియేలు వలె శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండుముగాక. ఆయన అన్ని టెస్టుల్లో 120 టెస్టులు పెడితే 120 టెస్టుల్లో కూడా ఆయన పాస్ అయ్యాడు. మనము కూడా దేవుని దగ్గర అన్ని విషయాల్లో పాస్ అయ్యి నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చించునుగాక, దేవుడు మనల్ని బలపరచునుగాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం, తర్వాత సాక్ష్యంలోనికి వెళదాం. చేయుము ప్రభువు